హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా టేస్టీగా కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అసలు ఏ స్వీటు దీనికి అసలు సరితూగదండి. అంత టేస్టీగా ఉంటుంది. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు పండుగ సీజన్ కదా! మన ఇంట్లో ఖచ్చితంగా స్వీట్ చేస్తామన్నమాట. ఇలా చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసేయొచ్చండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా చేయడం వల్ల అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం పండగలంటేనే స్వీట్ చేస్తూ ఉంటాము చాలా ఎక్కువగా. ఇలా మనం బెల్లంతో తయారు చేసుకున్న అరిసెలు మరియు బెల్లం గవ్వలు అలా తయారు చేస్తూ ఉంటాము. అవి చాలా ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుందనమాట. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి 10 నిమిషాల్లో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి. ఇలా దీన్ని బాగా సన్నగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయవచ్చండి. కానీ పచ్చి కొబ్బరి యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అదిరిపోతుందండి. ఇలా నేను సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం అనేది ఇలా ఉండాలి. ఎక్కువగా తెల్లగా ఉండకూడదు. ఇలా బ్రౌన్ కలర్‌లో ఉంటే చాలా బావుంటుందండి టేస్టు అండ్ కలర్ అనమాట. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం హీట్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా మెల్ట్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని వడగట్టుకోండి. కింద ఏమైనా డస్ట్ ఉంటే కూడా మనం ఇలా వడగట్టుకోవచ్చు. ఇలా వడగట్టుకున్న బెల్లం వాటర్‌ను ఇలా మనం మరొక దాంతో ఇలా యాడ్ చేసుకొని మనం ఇలా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా బెల్లం వాటర్‌ను కొద్దిగా వాటర్‌లో ఇలా యాడ్ చేసి ఇలా అంతా బెల్లం అనేది దగ్గర పడినట్లయితే ఇప్పుడు ఇది కరెక్ట్‌గా పాకం వచ్చిందనమాట. చూడండి ఇలా ఉంటే బెల్లం బాగా పర్ఫెక్ట్‌గా పాకం వచ్చింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌లో ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడర్‌ను ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్‌ను ఇలా అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి బూరెలు చాలా బావుంటుందండి. మీరు పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయవచ్చు. అది కూడా చాలా బావుంటుందండి. అండ్ చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఎండు కొబ్బరి యూజ్ చేసినట్లయితే. ఇలా అంతా కొబ్బరి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా దంచుకున్న యాలకుల పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా రైస్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ బెల్లంకు 1 కప్ రైస్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం బాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇలా రైస్ పౌడర్ అంతా యాడ్ చేసుకొని ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది తగులుతూ ఉంటే. ఇలా మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక్కసారిగా ఇప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మనం బ్యాటర్‌ను వేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా చేతిలోనే వేసుకోండి. చూడండి చాలా బాగా పొంగుతూ వస్తుంది. చాలా క్రంచీగా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట ఇలా ఉంటే. ఇలా పైన ఉబ్బుతూ వచ్చినట్లయితే బాగా పర్ఫెక్ట్‌గా తయారు చేసామన్నమాట. ఇలా ఉండాలి కొబ్బరి బూరెలు. అప్పుడే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ క్రంచీగా ఉంటుంది. ఇలా అంతా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నట్లయితే లోపల బాగా ఉడుకుతుందనమాట. పచ్చివాసన ఉండదండి. ఇలా మనం బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతే అండి. ఇలా మనం చాలా సింపుల్‌గా కొబ్బరి బూరెలు తయారు చేసుకోవచ్చండి. ఇలా పండగ టైంలో మనం ఎక్కువ ప్రాసెస్ చేయకుండా చాలా సింపుల్ కేవలం 10 నిమిషాల్లో ఈ హెల్తీ అయిన స్వీట్ తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బయట క్రంచీగా అండ్ లోపల సాఫ్ట్‌గా తయారు చేసేయొచ్చండి.
పండగ టైంలో అంటే మనకు ఎక్కువగా పండ్లుంటాయి. మరియు స్వీట్స్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఇలా 10 నిమిషాల్లో తయారు చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.